ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది. 18 సంవత్సరాల నిరీక్షణకు కోట్లాది మంది అభిమానుల కలలకు తెరపడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 విజేతగా నిలిచింది. నిన్నటి రాత్రి బెంగళూరులో పండుగ వాతావరణం నెలకొంది. చరిత్రలో నిలిచిపోయి ఈ విజయంతో పాటు బెట్టింగ్ ప్రపంచంలో ఒక సంచలనం కూడా నమోదైంది. కెనేడియన్ ర్యాపర్ డ్రేక్ వేసిన భారీ పందెం గెలిచారు. ఆర్సీబీపై ఆయన పెట్టిన $7,50,000 గాను $13,12,500 గెలుచుకున్నారు. భారత కరెన్సీలో ఇది దాదాపు 11,28,00,000 రూపాయలు. ఎంతటి ఉత్కంఠ, ఎంతటి సంతోషం! నిన్నటి రాత్రి బెంగళూరు నగర వీధులు సంబరాలతో హోరెత్తాయి. ఈసాల కప్పు నమదే అంటూ 18 ఏళ్లుగా చేసిన ఆ నినాదం నిన్న నిజమైంది. ఐపీఎల్ 2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్ తో జరిగిన హోరాహోరీ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన విజయాన్ని అందుకొని చరిత్ర సృష్టించింది. ఇది కేవలం ఒక మ్యాచ్ విజయం కాదు, కోట్లాది మంది అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన ఒక కల సాకారమైన క్షణం. ఇదిలా ఉంటే కెనేడియన్ ర్యాపర్ డ్రేక్ ఆర్సీబీ విజయంపై భారీ ఎత్తున పందెం కాశారు. ఆయన బెట్ వేస్తే ఆ జట్టుకు దురదృష్టం వెంటాడుతుందని డ్రేక్ కర్స్ అనే ఒక వింత నమ్మకం ఉంది. గతంలో చాలా సార్లు ఆయన బెట్ వేసిన జట్లు కీలక మ్యాచ్ల్లో ఓడిపోయాయి. దీంతో ఆర్సీబీ ఫైనల్ చేరగానే డ్రేక్ బెట్ వేస్తే మనకు ఏమవుతుందో అని అభిమానుల్లో ఒక రకమైన ఆందోళన మొదలైంది. సోషల్ మీడియాలో ఈ డ్రేక్ శాపంపై చర్చలు మొదలయ్యాయి. కానీ నిన్నటి రాత్రి డ్రేక్ శాపం పటాపంచలైంది. డ్రేక్ బెట్ గెలిచారు. ఆర్సీబీపై డ్రేక్ $7,50,000 అంటే ఇండియన్ కరెన్సీలో 6,44,00,000 బెట్ వేశారు. ఆర్సీబీ గెలుపుతో $13,12,500 అంటే భారత కరెన్సీలో ఇది దాదాపు 11,28,00,000 రూపాయలు సొంతం చేసుకుని ఐపీఎల్లో చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యయనాన్ని లిఖించుకున్నారు. గత ఏడాది కేకేఆర్ విజయంపై బెట్ గెలిచి ఈసారి ఆర్సీబీ విజయంపై కూడా బెట్ గెలవడంతో డ్రేక్ బెట్టింగ్ స్ట్రీక్ అద్భుతంగా కొనసాగుతోంది. ఈ విజయం ఆయనకు భారీ లాభాన్ని చేకూర్చింది. ఇక ఆర్సీబీ విషయానికి వస్తే 18 ఏళ్లుగా టైటిల్ కోసం తప్పిస్తున్న ఈ జట్టుకు నిన్నటి విజయం ఒక చారిత్రక ఘట్టం. ఈ జట్టులో ప్రతి ఆటగాడు ప్రదర్శించిన పట్టుదల, నిబద్ధత అసామాన్యం. కెప్టెన్సీ, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లోనూ సమిష్టిగా రాణించి ఈ ఘన విజయాన్ని అందుకున్నారు. అభిమానుల నిరంతర మద్దతు, వారి ఉత్సాహం కూడా ఈ జట్టుకు అదనపు బలంగా నిలిచింది. ఇది కేవలం ఒక విజయం కాదు, ఒక కలలకు తక్కిన ఫలితం. మొత్తం క్రికెట్ ప్రపంచం ఆర్సీబీ విజయంతో పులకించిపోయింది. బెంగళూరు వీధుల్లో సంబరాలు మిన్నంటాయి. ఈ పండుగ ఇప్పట్లో ముగిసేలా లేదు.